శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఎప్పుడు పొందాలి, ఎక్కడ పొందాలి, అలా పొందిన వాళ్ళెవరు, ఈ విషయాల్ని మనం తెలుసుకునేటట్లయితే ఆ శివానుగ్రహాన్ని మనం కూడా పొందగలుగుతాం. శివానుగ్రహాన్ని పొందేటటువంటి మార్గాలు తెలుసుకున్నప్పుడు ఆ మార్గాల్లో మనం కూడా పయనించేటటువంటి అవకాశం ఉంటుంది. శివానుగ్రహం పొందాలి అంటే శివోభూత్వా శివం యజేత్ అని చెప్పి శాస్త్రం చెప్పింది. మనం శివులంగా మారాలి. ఏ దేవతని ఉపాసించాలన్నా, ఏ దేవత అనుగ్రహం పొందాలన్నా ఆ దేవతామయంగా మనం మారాలి అని అన్నారు. శివానుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు శివునికి ఇష్టమైనటువంటి విధానంలో విభూది ధరించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి రుద్రాక్షలు ధరించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి శివనామం శివ షడక్షరి మంత్ర జపం చెయ్యాలి. ఆ విధంగా చేసేటట్లయితే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. అలా శివానుగ్రహాన్ని పొంది సమస్తము సాధించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా మిగతా దేవతలందరికంటే సులభంగా అనుగ్రహించేటటువంటి వాడు పరమశివుడు. అందువల్లనే ఆయన్ని బోళాశంకరుడు అని అంటారు. అంత సులభంగా ఆయన అనుగ్రహం చేకూరుతుంది. మనల్ని కోరేటటువంటి వాడు మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాడా అనేది కూడా ఆలోచించగండగా ఆ మహానుభావుడు బోళాశంకరుడు వరాలు ఇస్తూ ఉంటాడు. దానికి నిదర్శనం భస్మాసురుడే. తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వాడు భస్మైపోయేటట్లుగా వరం కోరుకున్నాడు. కోరుకున్నవాడు కోరుకుని వెళ్ళిపోవచ్చు, కానీ నిజంగా అది జరుగుతుందో లేదో నీ ద్వారానే చూస్తాను అని చెప్పి శివుడి నెత్తినే చేపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి వాళ్ళకు కూడా ఆయన బోళాశంకరుడు కాబట్టి తనని గురించి తపస్సు చేస్తే, తనని ఆరాధిస్తే వాళ్ళని అనుగ్రహించేటటువంటి సులభ అనుగ్రహమూర్తి పరమశివుడు. ఆయన ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఆయనకి అభిషేకం చాలా ఇష్టం. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అన్నారు. విష్ణుమూర్తికి అలంకారము చాలా ఇష్టము, ఈశ్వరునకు అభిషేకము చాలా ఇష్టం. మాదయ్య గారి మల్లన అని చెప్పి ఒక కవి చెప్తాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు కామధేనువు వానింటి గాడిపసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అన్నాడు ఆయన. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి, ఆ శివయ్య గారి నెత్తిన కాసినన్ని నీళ్లు చల్లి అన్నాడు. అభిషేకం చేసి అనేది కూడా చెప్పలేదు. అంటే ఏ రూపంగా ఆయన నెత్తిన కాసి నీళ్లు చల్లినా కూడా ఆయన అంత పరమానంద భరితుడవుతాడు, అంతగా అనుగ్రహిస్తాడు. పత్తిరిసుమంత నెవ్వడు పారవైచున్, ఆయన నెత్తిన కాస్త పత్రి పారేస్తే చాలుట. భక్తి శ్రద్ధలతో పెట్టటము అని కూడా అనలా. ఎవడు పారవైచున్, ఏమిటి ఆ పత్రి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిల్వదళాలు, మారేడు దళాలు ఆయన నెత్తిన కనుక పెట్టేటట్లయితే కామధేనువు వానింటి గాడిపసరము, కామధేనువుని వాళ్ళ దొడ్లో బర్రెలాగా ఆవులాగా కట్టేసుకున్నట్లేట. కామధేనువు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ప్రీతికరమైనటువంటి ఆయనకి రుద్రాక్షలు ధరించి అభిషేకం చేసి మారేడు దళాలు ఆయన నెత్తిన పెట్టడం వల్ల కామధేనువు మన దొడ్లో వచ్చి కూర్చున్నట్టే. అంటే ఏది కావాలిస్తే అది మనకి నెరవేరుతుంది. అల్ల సురసాఖి వానింటి మల్లె చెట్టు. సురసాఖి అంటే కల్పవృక్షం.
ఈ కల్పవృక్షము కామధేనువు అనేటటువంటివి ఏవి కోరుకుంటే అవి ఇస్తాయి. ఆ కల్పవృక్షాన్ని కూడా దొడ్లో మల్లె తీగలాగా పెట్టుకున్నట్లేట. అంతగా ఆయన సులభంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ కవి చెప్పినట్లుగా దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. ఆ శివానుగ్రహము మనం పొందాలి అంటే దానికి తగినటువంటి సమయాలు కూడా ఉంటాయి. ఆయనకి శివరాత్రి చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ శివరాత్రి సమయంలో కనుక ఆయన్ని సేవించేటట్లయితే ఇంకా చాలా ఇష్టంగా మనకి అనుగ్రహాన్ని చూపి కోరికలన్నీ తీరుస్తాడు. శివరాత్రి అనేటటువంటిది 5 రకాల ఉంటుందండి. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అని 5 రకాల ఉంటుంది శివరాత్రి. నిత్య శివరాత్రి అంటే రోజు మనము ఏ సమయంలో అయితే ఆ పరమశివుణ్ణి ఆరాధన చేస్తామో అదే నిత్య శివరాత్రి అన్నారు. పక్ష శివరాత్రి అంటే ఆయనకి చతుర్దశి చాలా ప్రీతికరమైనది. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ రుద్రా నీకు చతుర్దశి ప్రీతికరమవుతుంది అని చెప్పి వరాహ పురాణంలో చెబుతాడు. అటువంటి చతుర్దశి ఆయనకి ఇష్టమైంది కాబట్టి ప్రతిపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి పక్ష శివరాత్రి అని చెప్పి చెప్పబడుతుంది. అలాగే మాస శివరాత్రి, మాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి అది ఇంకా ఇష్టమైనటువంటిది. కాబట్టి ప్రతి మాసంలో వచ్చేటటువంటి అమావాస్యకి ముందు ఉండే చతుర్దశి ఉన్నదే దాన్ని మాస శివరాత్రి అంటారు. మహాశివరాత్రి అంటే పరమశివుడు తేజోరూపంగా లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. మాఘమాసే చతుర్దశ్యాం మహాదేవో మహానిశి లింగరూపేణ సంభూయ కోటి సూర్య సమప్రభ అని చెప్పి మహాశివుడు మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి నాడు ఆయన లింగ రూపంలో ఉద్భవించాడు కాబట్టి అది ఆయనకి మరింత ఇష్టకరమైనటువంటిది. ఈ శివరాత్రి నాడు కనుక ఆయన్ని సేవించేటట్లయితే ఎంతగా అనుగ్రహం చేకూరుతుంది అంటే శాస్త్రం చెప్పింది. సంవత్సరంలో 365 రోజులు నిరంతరము శివుణ్ణి జపిస్తే, శివుణ్ణి పూజిస్తే, శివుణ్ణి ఆరాధిస్తే ఎంతగా అనుగ్రహిస్తాడో ఈ శివరాత్రి ఒక్కరాజు ఆయన్ని సేవిస్తే అలా అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి సంవత్సరం మొత్తానికి ఈ ఒక్కరోజు ఆయన సేవ వల్ల అంత అనుగ్రహం చేకూరుతుంది. అలాంటిది జీవితంలో ఒక్కరోజైనా చేయమని చెప్పారు జన్మ చరితార్థం చేసుకోవటానికి, జన్మకో శివరాత్రి అని చెప్పి. ఇటువంటి శివరాత్రి రోజున రోజల్లా ఉపవాసం ఉండటం, రాత్రల్లా జాగారం చేయటం, ఈ జాగార సమయంలో కూడా ప్రతి జాము 4 జాములు రాత్రి పొద్దు 4 జాములలో ప్రతి జామున ఆ శివుణ్ణి అర్చించటం, ఆరాధించటం అలా కనుక చేసేటట్లయితే ఆయన యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందుతాము అని చెప్పారు. ఈ 4 జాముల్లో కూడా ఆయన్ని సేవించే విధానం ప్రత్యేకించి చెప్పారు. తొలి జాములో ఆయన్ని ఆవు పాలతో అభిషేకించాలి. అభిషేక ప్రియ శివ, అభిషేకం ఆయనకి ఇష్టం కాబట్టి మొట్టమొదటి జాములో ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఋగ్వేద మంత్రాలతో ఆయన్ని ఆ అభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వర్తించాలి. అలాగే పూజ చేసేటటువంటిది తొలిజామున పద్మాలతో పూజ చేయాలి. ఆ తొలిజామున నివేదన చేసేటటువంటిది పొంగలి, పెసరపప్పుతో చేసేటటువంటి పొంగలి నివేదన చెయ్యాలి అని చెప్పబడ్డది శాస్త్రంలో. అలాగే రెండవ జామున ఆవు పెరుగుతో అభిషేకం చేయటం, తులసి దళాలతో అర్చన చేయటం, యజుర్వేద మంత్రాలతో ఆయన్ని సేవించటము, పాయసము నివేదన చేయటము కర్తవ్యంగా చెప్పారు. మూడవ జామున ఆవు నేతితో అభిషేకం చేయటం, మారేడు దళాలు సమర్పించటము, సామవేద మంత్రాలతో ఆయన్ని పూజించటము, నువ్వు పొడి వేసినటువంటి పదార్థాన్ని నివేదన చేయటము, దానివల్ల ఆయన అనుగ్రహం పొందుతాము అని చెప్పి. అట్లాగే 4వ జాములో తేనెతో అభిషేకం చేయటం, నీలోత్పలము నల్ల కలువలతో పూజ చేయటం, అధర్వణ వేద మంత్రాలతో పూజించటము, అన్నము సాధారణమైనటువంటి అన్నాన్ని నివేదన చేయటము, ఈ రకమైనటువంటిది కనుక కలాపం నిర్వహిస్తే ఆయన అనుగ్రహం విశేషంగా పొందుతాము అని చెప్పి
ఆయన నెత్తిన నీళ్లు పోసి పత్రి వేసినా కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుతాము అనటానికి ఈ శివరాత్రి నాటి నిదర్శనం కూడా ఒకటి మనకు కనపడుతుంది. రామాయణంలో గుహుడు వస్తాడు, శ్రీరామచంద్రుణ్ణి గంగ దాటిస్తాడు పడవ మీద. ఆ గుహుడితో శ్రీరాముడు మైత్రి చేయటము, అతన్ని కౌగిలించుకుంటాడు శ్రీరాముడు. రాముని యొక్క కౌగిలి భాగ్యము అందరికీ లభించేది కాదు, మహర్షులు కూడా దానికోసం తప్పించి పొందలేకపోయారు. అటువంటిది గుహుడు పొందగలిగాడు. ఎందుకు పొందగలిగాడు అంటే, ఆ గుహుడు ఒకప్పుడు వింధ్య అడవులలో ఒక వేటకాడు. అతడు ఒకరోజు వేట కోసమని బయలుదేరాడు. రోజల్లా తిరిగాడు, ఏదీ వేట పడలేదు అతనికి. రోజల్లా ఆహారం లేదు, అలాగే గడిపాడు. అయిపోయింది, చీకటి పడ్డది. ఈ చీకటి సమయంలోనైనా ఎక్కడైనా వల పన్ని ఏ జంతువునైనా ఆ వలలో చిక్కితే దాన్ని తీసుకువెళితే తప్పితే లాభం లేదు అనుకుని ఒక చెరువు సమీపం చూసుకున్నాడు. ఆ చెరువు గట్టున వల పన్నాడు. ఎందువల్లంటే సాయం సమయంలో తప్పకుండా దాహం తీర్చుకోవటానికి చెరువుకి నీళ్ళకి వస్తాయి జంతువులు, అప్పుడు ఆ జంతువులు వలలో పడతాయి అని చెప్పి అలా దాన్ని సిద్ధం చేసి ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. తొలిజాములో ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ ఎవరో కాదు, పూర్వజన్మలో సముద్రమథన సమయంలో పుట్టినటువంటి 14 మంది అప్సరసలలో దేవకన్యలలో ఒక దేవకన్య. శాపవశాన లేడీ అయింది. ఆ లేడీ చెరువులో నీళ్లు తాగటానికి వచ్చింది, ఈ వలలో చిక్కుకున్నది. వెంటనే వాడు చెట్టు దిగి వచ్చాడు. దాని దగ్గరికి వచ్చి పట్టుకోబోతే ఆ లేడీ అన్నది, నాయనా, నేను నా బిడ్డకి జాగ్రత్తలు చెప్పి వస్తాను, ఒక్క మాట నన్ను వెళ్ళటానికి అనుమతి ఇయ్యి అని చెప్పి బ్రతిమలాడింది. నేను అబద్ధం చెప్పను, తప్పకుండా వస్తాను అనేటప్పటికి నమ్మి పంపించాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. రెండవ జాములో మళ్ళీ ఒక లేడీ చిక్కింది. ఆ లేడీ కోసం మళ్ళీ దిగాడు. మళ్ళీ ఆ లేడీ అట్లాగే బ్రతిమలాడింది. అది ఆమె యొక్క చెలికత్తె. మూడవ జాములో కూడా ఆమె చెలికత్తె వచ్చింది లేడీ రూపంలో. అలా మూడిట్లని పంపించాడు. నాలుగవ జాములో వాళ్ళకి సంబంధించినటువంటి మొదటి లేడీ ఏ దేవకన్య ఉన్నదో ఆమె ప్రియుడు, ఆయన కూడా శాపం వల్ల లేడీ అయ్యాడు, మగలేడిగా అతను వచ్చాడు. సమయానికి ఈ ముగ్గురు కూడా వచ్చారు, ఇతను వదిలిపెట్టినటువంటి వాళ్ళు. ఆ జామున దిగాడు. దిగి చూసేటప్పటికి వాళ్ళని ఆశ్చర్యం వేసింది. ఇంత సత్యసంధత ఉన్నప్పుడు వాళ్ళని నేను హింసించటం ఏమిటి, తినటం ఏమిటి, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేసాడు. అలా అతడికి రాత్రంతా కూడా నిద్ర లేదు, ఆ రోజంతా ఆహారం లేదు. పైగా అతను తెలియకుండగానే ఎక్కినటువంటి చెట్టు అది మారేడు చెట్టు. ఆ చెట్టు కింద అనాదిగా ఎప్పుడో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉన్నది. ఇతడు చెట్టెక్కినప్పుడల్లా అతను మంచినీళ్ళ కూజ వెనకాల ఉండేది. ఆ చెట్టు దిగేటప్పుడు ఆ కూజాలో నీళ్లు ఒలికి ఆ లింగం మీద పడేవి. అది మారేడు చెట్టు కాబట్టి చేతులకి కాళ్ళకి తగిలి మారేడు దళాలు ఆ శివలింగం మీద పడేవి. అట్లా 4 జాములలో కూడా శివునికి అభిషేకం చేసినటువంటి ఫలితము, అలాగే మారేడు దళాలు సమర్పించినటువంటి ఫలితము చేకూరి ఆ వేటగాడు, అతని పేరు గురుద్రుహుడు అని చెప్పి, ఆ గురుద్రుహుడు అత్యంతము మహర్దశని పొందాడు. అతడే గుహుడుగా అనంతర జన్మలో వచ్చి ఆ శ్రీరామచంద్రుని యొక్క రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరం తప, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పబడినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రుని యొక్క కౌగిలి ద్వారా ముక్తిని పొందగలిగాడు. అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహము పొరపాటున ఆయన మీద నీళ్లు పోసినా కూడా, పొరపాటున ఆయన మీద ఆకులు వేసినా కూడా లభిస్తుంది అని చెప్పి మనకి ఆ రూపంలో అర్థమవుతుంది. అలాగే ఆయన అనుగ్రహం పొందాలి అంటే విభూది ధరించటం. భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అని మార్కండేయ మహాముని ఆయన బాలుడుగా అతను
ఆయుర్దాయము 8 ఏళ్ళు మాత్రమే ఉన్నది. తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. మృకండు మహర్షి భార్య, నేను పరమశివుణ్ణి ఆరాధించి ఆయుర్దాయాన్ని పొందుతాను అని వచ్చి ఓం నమ శివాయ అంటూ ఆ పంచాక్షరి జపాన్ని చేస్తూ ఆ పరమశివుని యొక్క లింగాన్ని కౌగిలించుకుని యముడు వచ్చేటటువంటి సమయానికి ఆ పరమేశ్వరానుగ్రహం వల్ల యముడి నుంచి రక్షణ పొంది చిరంజీవి అయ్యాడు. పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే ఆయుర్దాయాన్ని కూడా మనం పొందగలుగుతాము అనటానికి నిదర్శనము మార్కండేయ మహర్షి. అటువంటి పరమశివుని సేవించి బలిచక్రవర్తి మహాదాతగా చెప్పుకునేటటువంటి ఈ బలిచక్రవర్తి వెనకాల కూడా, ఆయన చరిత్ర వెనకాల పరమశివుని యొక్క అనుగ్రహమే ఉన్నది. పూర్వము ఒక వేశ్యాలోలుడు ఉండేవాడు. అతడు చాలా దుష్టుడు, జీవితంలో ఏ మంచి పని చేసి ఎరగడు. ఒక మాటు పండ్లు పూలు తీసుకుని బయలుదేరి వెళుతూ పరుగున వెడుతూ ఒక రాయికి తట్టుకున్నాడు, కింద పడ్డాడు. పడటంతో ఆయువు పట్టున తగిలింది, అలాగే చనిపోయాడు. కానీ అతడు తెచ్చినటువంటి ఈ పుష్పములు ఫలములు ఇవి అక్కడే ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క సన్నిధిలో పడ్డాయి, శివార్పణమయ్యాయి అవి. అంత మాత్రం చేతనే ప్రత్యక్షంగా ఆయన కావాలని పెట్టినవి కాదు, పరోక్షంగా సమర్పించినటువంటి వాట్ల కోసమనే ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అతడు. చనిపోయాడు కాబట్టి యమకింకర్లు తీసుకువెళ్ళారు. చిత్రగుప్తుడిని అడిగారు, అయ్యా ఇతని యొక్క పాపపుణ్యాల లిస్టు చదవండి అని. చిత్రగుప్తుడు చెప్పాడు, ఇతడి జీవితంలో పుణ్యము అనేటటువంటిది ఏదీ లేదండి. ఒక్క మాత్రం పుణ్యం ఉన్నది. ఏమిటంటే అది పరమశివునకు తెలియకుండగానైనా సరే పత్రములు పుష్పములు ఫలములు సమర్పించాడు. దానివల్ల ఇతనికి ఆ అద్భుతమైనటువంటి మరణ సమయంలో చేసినటువంటి పుణ్యకార్యం వల్ల 2 నిమిషములు ఇంద్ర పదవి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని అన్నాడు. అనేటప్పటికీ యముడు అడిగాడు వీడిని, ఎరా నీకు ఉన్నది ఒక్క 2 నిమిషాల ఇంద్ర పదవి తప్పితే మొత్తము సమస్తము వినాశకరమైనటువంటి పాపాలే, ముందు ఆ పాప ఫలితం అనుభవిస్తావా పుణ్యఫలితం అనుభవిస్తావా అన్నాడు. అయ్యా పుణ్యఫలితం ఏదో ముందు చూపించండి అనేటప్పటికీ ఒక్క 2 క్షణాలు 2 నిమిషాలు ఇంద్రుణ్ణి కాస్త పక్కన ఉండవని వీడిని కూర్చోబెట్టారు. అలా కూర్చున్నటువంటి 2 క్షణాలలోనే వీడేం చేశాడంటే, ఓ వశిష్ఠ మహాముని రావయ్యా, ఇదిగో ఐరావతాన్ని నీకు దానం చేస్తున్నాను అన్నాడు. ఓ అగస్త్య మహాముని రావయ్యా, నీకు ఉచ్చైశ్రవాన్ని దానం చేస్తున్నాను అన్నాడు. అలా మొత్తం అమరలోకంలో ఉన్నటువంటి ఇంద్రునికి సంబంధించిన సంపదలన్నీ కూడా మహాములకి దానం చేసేసాడు. ఆ 2 క్షణాలలో అంత గొప్ప దానం జరగటం వల్ల అతడే తర్వాత బలిచక్రవర్తిగా పుట్టాడు. మహాదాతగానే ఉండి శాశ్వతమైనటువంటి కీర్తి పొందాడు. అలా పరమశివుని యొక్క అనుగ్రహము అంత సులభంగా చేకూరుతుంది. అట్లాంటి అనుగ్రహాన్ని మనము తగినటువంటి సమయంలో పొందటం 5వ యోగ శివరాత్రి అన్నారు. యోగ శివరాత్రి అంటే యోగులు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి పవిత్ర సమయం యోగ శివరాత్రి. కాబట్టి ఇటువంటి దేశ కాల సాధన ఔచిత్యం ఉంటే ఆయన యొక్క అనుగ్రహం చేకూరుతుంది. కాలము అనేది వివేచన చేసుకున్నప్పుడు పరమశివునికి ఇష్టమైనటువంటి కాలము శివరాత్రి, నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. ఈ కాలాలలో కనుక పరమశివుని అర్చన చేస్తే, ఆరాధన చేస్తే ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అభిషేకం వల్ల, అందులో పంచామృతాభిషేకం, ఆ పంచామృతాభిషేకం వల్ల ఆయన యొక్క అనుగ్రహం చేకూరుతుంది, మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆ తీర్థం తీసుకుంటే మనకి ఉన్నటువంటి రోగాలు కూడా పటాపంచలైపోతాయి. అందువల్ల ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఆరోగ్యం చేకూరుతుంది, ఐశ్వర్యం సమకూరుతుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. ఐశ్వర్యాన్ని ఈశ్వరుడి ద్వారానే పొందమన్నారు. కాబట్టి ఆయన్ని సేవించుకుంటే మనకి మహత్తరమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు జ్ఞానం వస్తుంది. లౌకిక జ్ఞానము అలౌకిక జ్ఞానము 2 ఆయన ప్రసాదిస్తాయండి. ఎందువల్లంటే సర్వజ్ఞనామధేయము సర్వునకే, పరమశివునకు సర్వజ్ఞుడు అని బిరుదు ఉన్నది.
ఆయనకి తెలియంది లేదు, ఆయన సర్వజ్ఞుడు. ఈ లోకానికంతటికీ కూడా అసలు జ్ఞానప్రదాత ఆయనే, అక్షరప్రదాత ఆయనే. ఆయన చేతిలో డమరుకం ఉంటుంది. ఆ డమరుకాన్ని నృత్తావసానంలో ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యం పూర్తయిపోయాక ఆ డమరుకాన్ని వాయించాట 14 సార్లు. ఐవండ్రులకేవం అయ్యవు ఛయవరట్ లండం యమగణనం జభై గడదస్ జబగడదస్ కప చెడత చెడతవు కపై శసతర్ హల్ అని శబ్దాలు వచ్చాయట ఆ డమరుకంలోంచి. ఈ శబ్దాల నుంచే మహర్షులు అక్షర భావన చేశారు. ఐవున్ ఆ ఈ వు, రులుక్ రూలు, ఏవోం ఏవో, ఐఔచ్ ఐఔ అచ్చులు వచ్చాయి. ఐవున్ ఆ దగ్గర నుంచి ఐఔచ్ చాదాకా అచ్ మధ్యలోవన్నీ అచ్చులయ్యాయి. హైవరట్ లన్ హా దగ్గర నుంచి చివరిలో ఉన్నటువంటి ఇల్లు దాకా హల్ అని చెప్పి మధ్యలోవన్నీ హల్లులయ్యాయి. ఇట్లా అచ్చులు హల్లులు మొత్తం అక్షర సమామ్నాయం అంతా కూడా ఆ పరమశివుడే తన యొక్క డమరుక ధ్వని ద్వారా లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావుడు, జ్ఞాన ప్రదాత ఆయన. అంతేకాదు తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్ అని చెప్పి ఆయన మంత్రగాయత్రుల్లో ఒకటి. వాగ్విశుద్ధాయ ధీమహి, ఆయన వాగ్విశుద్ధి కూడా కలిగిస్తాడు. ఆయన్ని ఉపాసిస్తే అద్భుతమైనటువంటి వాక్శక్తి కూడా వస్తుంది. అలా మహర్షులందరూ కూడా అక్షర జ్ఞానాన్ని పొంది వాక్శక్తిని పొందారు. కాబట్టే మనకి అక్షర ప్రదాత ఆయన. కాబట్టి మనం అక్షరాభ్యాసం ఎలా చేస్తాం? పిల్లలకి ఓం నమశివాయ అని చెప్పి అక్షరాభ్యాసం చేస్తాం. అలా చెయ్యాలి. ఓనమాలు రాయటం అంటారే, ఓ నామ అంటే ఓం నమః అని, ఓం నమః శివాయ సిద్ధం నమః అని చెప్పి. అలా అక్షరాభ్యాసం అనేది ఓనమాలతోనే చెయ్యాలి. అంతేగాని ఏబిసిడలతో అక్షరాభ్యాసం చేయటం అనేటటువంటిది మన సంస్కృతి, మన సంప్రదాయం కాదు. అది శివానుగ్రహానికి పాత్రము కాదు. చదువు బాగానే వచ్చిందండి అంటే లౌకికమైనటువంటి చదువు రావటం వేరు, అలౌకికమైనటువంటి జన్మ చరితార్థమయ్యేటటువంటి చదువు రావాలి. అటువంటి చదువు రావాలి అంటే, యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే సరైనటువంటి జ్ఞానం కావాలి. అటువంటి మంచి జ్ఞానం, సద్జ్ఞానము పరమేశ్వరుని అనుగ్రహం వల్లే వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క బీజాక్షరాలైనటువంటి ఓం నమశివాయ, అదే ఆయన యొక్క మూలమంత్రం, షడక్షరీ మహామంత్రం. ఆ అక్షరాలతో కనుక అక్షరాభ్యాసం చేసేటట్లయితే ఆయన అనుగ్రహం వల్ల ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అటువంటి ఉత్తమ జ్ఞానం పొందినటువంటి వాడు ఇహంలో కావలసినటువంటి ప్రయోజనాల్ని సాధించుకుంటాడు, పరంలో ముక్తి కూడా సాధించుకుంటాడు. ఎందువల్లంటే జ్ఞానాన్ మోక్ష, ముక్తి కూడా జ్ఞానము వల్లనే వస్తుంది. కాబట్టి అటువంటివన్నీ అనుగ్రహించగలిగినటువంటి మహానుభావుడు పరమశివుడు. ఆయనని సేవించి, అలాగే ఎక్కడ సేవించాలి, స్థావరాలు కూడా ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. పార్థివలింగాన్ని, ముఖ్యంగా కలియుగంలో పార్థివలింగాన్ని పూజించితే ఆయన అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి శాస్త్రం చెబుతోంది. కృతయుగంలో రత్నమయమైనటువంటి లింగాలతో పూజ చేసేవాళ్ళు. కృతయుగ లక్షణం అది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని చెప్పబడ్డది. ఎంత మహిమ ఉంటే ఆయన యొక్క దేవాలయంలో ఉన్న శివుడు, ఆ శివుడు కాకుండా, దేవాలయ దర్శనం కాకుండా దేవాలయం మీద ఉన్నటువంటి శిఖరాన్ని చూసినా కూడా దాని మహిమ వల్ల మనం ముక్తిని పొందుతాము, కైలాసాన్ని పొందుతాము. అంటే ఎంత విశిష్టమైనటువంటిది. పార్వతి అడిగింది ఒక మాట, నాథ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నారు. నిజంగా మీ క్షేత్రమైనటువంటి ఆ శ్రీశైల శిఖరానికి అంత మహిమ ఉన్నదా అని అన్నది ఆవిడ. మీకు మహిమ ఉన్నది, మీ క్షేత్రానికి మహిమ ఉంటుంది, మీ క్షేత్ర శిఖరానికి కూడా అంత మహిమ ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది పార్వతి. విశ్వాసము ఉంటే ఆ మహిమ తప్పకుండా అనుభవిస్తారు అన్నాడు పరమశివుడు. అంటే అని అన్నది. ఆమెకు తెలియక కాదు, తమ బిడ్డలు గ్రహించాలి, ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి అని చెప్పి ఆయన పార్వతిని తీసుకొచ్చాడు, శ్రీశైలం ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆయన 90 ఏళ్ల వృద్ధుడయ్యాడు, ఆమె 80 ఏళ్ల పండు ముత్తైదువైంది. ఆయన ఒక మురుగుంటలో దిగబడి ఆమెని అరవమన్నాడు. ఆమె పైనుంచి శ్రీశైల శిఖరం చూసి వచ్చే వాళ్ళందరినీ
ఆమె అయ్యా ఆయన మురుగుంట్లో దిగబడిపోయాడు, ఆయన రక్షించండి అనేది. ఎవరైనా తీయటానికి రాగానే బాబు ఆగండి అనేది. ఏమిటమ్మా? ఏమి లేదు, నీలో ఏ పాపమైనా ఉంటే ఆయన్ని ముట్టుకోకండి బాబు, ఆయన ఆత్మత్యాగం చేసుకుంటాడు అనేది. చాలే అమ్మా, ఏదో ముసలాడు చనిపోతాడని తీద్దామనుకుంటే ఈ నియమాలు ఒకటానా అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. చివరికి ఒక వేశ్యాంగన వస్తోంది. ఆమె పరమశివుణ్ణి తీయబోతే ఆమె ఇలాగే అన్నది, నీలో ఏ పాపం ఉన్నా ముట్టుకోవద్దమ్మా అన్నది. కానీ ఆమె అన్నది, మా పరమశివుని యొక్క మహిమ, ఆ శ్రీశైల శిఖరంలో ఉన్నటువంటి విశిష్టత నీకు తెలియదా? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే, ఇంకా నా యందు పాపమే ఉన్నది, నేను చూడు మీ ఆయన్ని తీస్తాను అని చెప్పి పట్టుకునేటప్పటికల్లా పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. కాబట్టి పరమశివుని యొక్క లింగమునకు, ఆయన యొక్క అభిషేకానికి మహిమ ఉండటమే కాదు, ఆయన దేవాలయంలో ఆయన దేవాలయ శిఖరానికి కూడా అంత విశిష్టమైనటువంటి మహిమ ఉన్నది. అంత అనుగ్రహం పరమశివుని ద్వారా భక్తులు పొందగలుగుతారు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకాదులు పూజలు చేయటం, ఇష్టమైనటువంటి స్థావరాలతో పంచారామాలు, పంచలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అటువంటి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్థావరాలలో ఆయన్ని సేవించటము, అట్లాగే పర్వదినములైనటువంటి శివరాత్రులందు, మహాశివరాత్రి యందు ఆయన్ని సేవించటము ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అలా పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.